రీసెంట్ గా మా రిలేటివ్స్ లో ఒకరు చనిపోయారు. అయితే ఒక రోజు చనిపోయిన తన వైఫ్ తన పిల్లలతో మా ఇంటికి వచ్చింది. మీకు తెలిసే ఉంటుంది, మన కల్చర్ లో ఒక ట్రెడిషన్ ఉంది. ఒకరి ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే వాళ్ళు గుడిలో అండ్ దగ్గర బంధువుల ఇంట్లో నిద్ర చేయాలి. అలా ఆ రోజు మా ఇంట్లో నిద్ర చేయడానికి వచ్చారు. ఆ రోజు నైట్ మొత్తం తను వాళ్ళ హస్బెండ్ మెమరీస్ అన్ని మా ఫ్యామిలీతో షేర్ చేసుకుంటుండే. బట్ టు మై సర్ప్రైజ్ తను చాలా నార్మల్ గా అండ్ కంపోజ్డ్ గా ఉండే. ఆన్ వన్ సైడ్ మన జనరేషన్ కిడ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి డిప్రెషన్ అని ఎలానో తయారవుతున్నారు. ఆన్ ది అదర్ సైడ్ హస్బెండ్ చనిపోవడం అనేది ఎవరికైనా పెద్ద విషయం అయినా కూడా తను జల్దీ మూవ్ ఆన్ అవ్వగలిగింది. ఇది ఎలా అని ఆలోచిస్తూ ఉంటే నాకు అప్పుడు డాట్స్ కనెక్ట్ అయ్యాయి. మనందరికి తెలుసు, మనం టఫ్ టైమ్స్ లో ఉన్నప్పుడు మనతో మన అనుకునే వాళ్ళు ఎవరైనా టైం స్పెండ్ చేస్తే వి ఫీల్ సో మచ్ బెటర్. ఈవెన్ సైన్స్ కూడా అదే చెప్తుంది. ఈ విషయాన్ని మన యాన్సిస్టర్స్ చాలా బాగా అర్థం చేసుకున్నారు. అలా వచ్చిందే ఈ ట్రెడిషన్. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ రిచువల్ లో ఫస్ట్ ఏదైనా టెంపుల్ లో నిద్ర చేయమంటారు. మీరు అడగచ్చు, టెంపుల్ ఎందుకు మరి అని. ఈ రోజు లేక మన టెంపుల్స్ దే వర్ నాట్ జస్ట్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. టెంపుల్స్ అనేవి ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, కల్చరల్ యాక్టివిటీస్ కి సెంటర్స్ లా పనిచేసేవి. ఇలాంటి హార్డ్ టైమ్స్ లో పీపుల్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ లైఫ్ లో డెత్ అనేది ఇన్ఎవిటబుల్, మన బాడీ టెంపరరీ, మన ఆత్మ శాశ్వతం అనే ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు కొద్దిగా లైట్ గా ఫీల్ అవుతాం. అండ్ బంధువుల ఇంట్లో నిద్రకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు దే ఫీల్ అ సెన్స్ ఆఫ్ సెక్యూర్. ఆ ప్రాసెస్ లో వాళ్ళు హీల్ అవుతారు. అండ్ దట్స్ హౌ షీ గాట్ నార్మల్. మన యాన్సిస్టర్స్ రిచువల్స్ ని జస్ట్ బ్లైండ్ గా క్రియేట్ చేయలేదు. వాళ్ళు హ్యూమన్ ఎమోషనల్ సైన్స్ ని అర్థం చేసుకొని వాటిని మన కల్చర్ లో విలీనం చేశారు. సో అందుకే మనం ఈ ట్రెడిషన్స్ ని జస్ట్ పాటించడమే కాదు, ఇవి ఎందుకు వచ్చాయని అర్థం చేసుకొని వాటిని మన నెక్స్ట్ జనరేషన్స్ కి ప్రిజర్వ్ చేయాలి.